అంతేకాదు కార్యాలోచనము ఇవాళ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అండి. ఒత్తిళ్లు పెరగడానికి, ఆందోళనలు పెరగడానికి ఒక కార్యాలోచన. పని జరగాలి అనుకున్నప్పుడు, సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ ఆలోచించాలి. ఈయనతో ఆలోచించేది ఏమిటి, నేనే తేల్చుకుంటా అని ఈవిడ, ఆడాళ్ళతో ఆలోచించేది పని లేకని వీడు ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తారు కానీ భార్యతో ఆలోచించరండి. పెద్ద జబ్బు మొగాళ్ళకి ఇది. ఫ్రెండ్స్ ఎవరు మనకి మంచి సలహాలు ఎవరు, జీవిత భాగస్వామి చక్కని సలహా ఇస్తుంది. ఆఫీసులో సమస్య అయినా సరే భార్యతోనే చర్చించాలి, స్నేహితులతో కాదు. ఆ రంగంలో అనుభవం ఉన్నవాడితో మాట్లాడచ్చు, అది వేరే విషయం, కానీ ముఖ్యంగా భార్యతో చర్చించాలి. ఎందుకంటే మన క్షేమం కోరుకునేది ఆవిడ. తల్లి తర్వాత భార్యే కదండి. భార్య అంటే తల్లి తర్వాత తల్లి. అక్కడ చర్చించాలి ముందు. ఊళ్ళో అందరి దగ్గర చర్చించడం, ఇంటికి వచ్చాక ఏమిటంత ఆలోచన, నీకెందుకు అన్నం పెట్టమని చెప్పానా అన్నం ఇక్కడ. ఇదో అహంకారం. ఇక్కడ ఎవరు ఎంతకంటే అది చెప్తున్నా, కార్యాలోచన ఎప్పుడు ఒక్కళ్ళు చేయకూడదు. ఇంట్లో పిల్లలతో సమస్య ఏర్పడింది, వయస్సులో ఉన్న అమ్మాయి, వయస్సులో ఉన్న అబ్బాయి, ప్రవర్తనలో తేడా కనపడింది, వెంటనే భార్యాభర్త ఇద్దరూ అనుకోవాలి, పిల్లలకి చెప్పకూడదు. తెల్లరగట్ట 4 లేవాలి, మొహం గడిగేసుకోవాలి, తెలియకుండా కాఫీ శుభ్రంగా వేడివేడి కాఫీ దగ్గర పెట్టుకోవాలి, బాల్కనీలో కాస్త గాలేసే చోట కూర్చోవాలి. ఇద్దరు కూర్చొని ఏమిటి అస్తమానం అమ్మాయి డాబా మీద కడుతుంది, ఏంటి వ్యవహారం అని మాట్లాడుకోవాలి. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ముందు కాదు. వాళ్ళు వచ్చేసరికి ఏం లేదు, జపం చేసుకుంటున్నామని చెప్పాలి. ఒకళ్ళు వస్తే వాళ్ళు ఎలాగో అప్పలేరు. మన పిల్లలు చాలా మంచివాళ్ళు, పొద్దున్న 9 వరకు లేవరు. మనం అదృష్టవంతులం, ఏం చేసినా ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు 1 గంట వరకు పడుకోరు, ఎందుకంటే వాళ్ళు పడుకున్నాక మనం లేవాలి. ఇది మాట్లాడేస్తాం. ఎందుకంటే తెల్లారగట్ట కావడం వల్ల, మీరు లేవడం వల్ల, గాలి వేస్తూ ఉండడం వల్ల, కాస్త కాఫీ కూడా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడం, చక్కని ఆలోచన వస్తుంది. ఇద్దరు సమైక్యంగా. కావాల్సింది అమ్మాయి బాగుండడం కదా, మనకు అంతే కదా, అబ్బాయి బాగుండడం. దానికి ఏం చేయాలో చేసేద్దాం, మమకారాలు వద్దు ఇక్కడ. అక్కడి నుంచి మీ వల్ల వాడు ఎలా తయారయ్యాడని ఈవిడ నువ్వు సరిగ్గా పెంచేబెట్టి అని ఈ గొడవ ఎందుకు ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత. ఆవిడ ఏదో ఎఫ్ఐఆర్లో చెక్కుకుందులు లేనిపోయిన గొడవ మనం చదువుతున్నాం ఇక్కడ. ముందు దాని నుంచి ఎలా విడదీయాలి. అది చదువుకునే సమయంలో ఇవేంటి అంతే, ఇద్దరు కూర్చుంటే ఒక ఆలోచన వస్తుందండి. లేకపోతే పోనీ మనకి వాళ్ళ దగ్గర వాళ్ళు కదా, మన బంధువుల్లో వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏదైనా చెప్తారు. ఏమీ చెప్పకుండా కొంతమంది మగాళ్ళు కూడా ఎలా ఉంటారంటే మొత్తం కార్యభారం మనస్సు మీద వేసుకుంటాడు, భార్యకి కూడా చెప్పడు. చెప్తే లోకివైపోతాం అన్నట్టుగా. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు కానీ భార్యకి చెప్పడు. చివరికి ఓ 50 లక్షలు 2 కోట్లు అప్పు అయిపోయిన తర్వాత, అప్పు అయిపోయింది మరి ఏం చేయమంటా, పద మంగళం శతమందారచరణ సూట్ కేసు సద్దు వనవాసానికి వెళ్ళాలంటాడు. ఇప్పుడు కూడా రావాలి. ఇప్పుడు ఈ సలహా ఇచ్చిన వాళ్ళు రారు. నువ్వు భార్యకి చెప్పకుండా 2 కోట్లు అప్పు చేయమని కూడా చెప్పాడు నీకు. భార్య దగ్గర పరువు పోతుందని ఆశిస్తారు కానీ ప్రపంచంలో పోవట్లేదా పరువు. ఈ కార్యాలోచన చేస్తే భార్యకి వెంటనే బాధ్యత ఏర్పడుతుంది. నాకు చెప్పకుండా ఏం చేయట్లేదు, నేను కూడా బాధ్యత వహించాలి కదా అని ఇంట్లో ఖర్చు తగ్గించేస్తుంది ఆవిడ. పోన్లేండి అప్పు అయితే ఈ నెల 50,000 అయ్యేది, నేను మీకు ఎందుకు, నేను 25,000 నేను అడుగుతాను కదా సంసారాన్ని, మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఒక 6 నెలల పాటు జాగ్రత్తగా ఉందాం అంటేనండి ఇళ్ళ దైవం అయిపోయింది అక్కడ. జీవితంలో దేవుడిచ్చినటువంటి స్నేహితుడు ఎవరు ఉంటే ధర్మరాజు చెబుతాడు యక్షప్రశ్నలో, భార్య దైవకృత సఖ. దేవుడిచ్చినటువంటి స్నేహితుడు ఎవరంటే భార్య అన్నాడు. భార్యకి చెప్పాలి విషయాలు, భార్య భర్తకి చెప్పాలి. మొత్తం చీటీపాట్లు పెట్టేసి కూడా మొత్తం ఊళ్ళో అందరి దగ్గర వసూలు చేసేసి మొత్తం 5 కోట్లు వచ్చాక వెళ్ళిపోదామా, రేపొద్దున అరెస్ట్ చేసి లోపలేస్తారు, పట్టుకొస్తారు. అప్పుడు ఇవన్నీ ఎందుకు చేసావంటే ఏదో చేశావు, నువ్వు చేయలేదా, మళ్ళీతో తాగదా ఇక్కడ. ఆస్తులన్నీ అయిపోయాక అంచేత భార్యకి తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య ఆర్థిక వ్యవహారాలు నడిపించకూడదు. 1000 2000 అయితే పర్వాలేదు, 1,00,000 2 లక్షలు చేస్తే మునిగిపోయినట్టే లెక్క. ఏదో దానాలు ధర్మాలు చేస్తారు, 500 100 అవి పెద్ద చెప్పక్కర్లేదు, ఏదో ఇచ్చుకుంటాం, అనిపించింది ఇచ్చాం. ప్రతిదీ చెప్పాలంటే కష్టం. కానీ ఒక స్థాయి దాటింది అంటే చెప్పాలి, బాధ్యత వహించవలసింది వాళ్ళు కాబట్టి. అందుకని కార్యాలోచన ఎప్పుడూ ఒక్కరూ చేయొద్దు, పంచుకోండి. ఊళ్ళో వాళ్ళతో కాదు, పక్కింటి వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతో పంచుకోవాలి, బాగా ఆప్తులైన వాళ్ళతో పంచుకోవాలి.